ఏపీలో కులపిచ్చి ఇప్పట్లో పోయేటట్లేదు. ప్రపంచంలో ఏ మూల ఏమి వెలిసినా దానికి ఏపీలో ముందుగానే కుల రాజకీయం అయితే పుట్టుకొస్తుంది. వాడు మావాడే, వాడు మా కులపోడే అంటూ పోస్టులు పెట్టడం, ఫ్లెక్సీలు వేయడం ఎప్పటినుంచో జరుగుతూ వస్తుంది. ఇప్పుడు తమిళనాట విజయ్ పొలిటికల్ ఎంట్రీని చూసినప్పుడు కూడా మనకి ఈ కుల రాజకీయం ఇప్పుడు కనిపిస్తోంది. దీనిపై ఏపీలో కొన్ని కుల సంఘాలు అప్పుడే స్పందించాయి, ఫ్లెక్సీలు కూడా వేయించాయి. ప్రపంచంలో ఏ మూలన ఎవరు మెచ్చినా కూడా వారి కులమేమిటో ఆరాలు తీసే తత్వం ఒక ఏపీ జనాలకు మాత్రమే ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎవరో విదేశీయులు తప్పిస్తే వార్తల్లో నిలిచే ప్రతి పేరు వెనుక కుల మూలాలను పట్టి తీయడంలో మనోళ్ళ టాలెంట్ ఇక చెప్పనే అవసరం లేదు. ఆ మధ్య మను బాకర్ అని ఒక అమ్మాయి షూటింగ్ లో ఒలింపిక్స్ మెడల్ సాధిస్తే ఆమెను కూడా ఒక కులం వారు తమ కులపు అమ్మాయిని తాము ఒలింపిక్స్ లో మెడల్ కూడా కొడుతున్నామంటూ రీల్స్ చేసి జనాలను సావదొబ్బారు. ఇక ప్రధాని మోడీ తమ కులపు వాడేనంటూ 2014 సమయంలోనే ఏపీలోనే ఓ కులస్తులు ఫ్లెక్సీలు వేయించుకున్నారు. ఏపీలోని గాండ్ల కులస్తులను కదిలిస్తే మోడీ తమ వాడేనని చెప్పుకునే పరిస్థితి ఇప్పుడు. ఇక విజయ్ విషయంలో కూడా ఒక కులం వాళ్ళు ఓన్ చేసుకుంటూ వస్తున్నారు. ఆ విజయ్ పూర్తి పేరుని బట్టి అతను క్రిస్టియన్ అని అర్థమవుతుంది. అదే సమయంలో విజయ్ తండ్రి పేరులో క్రిస్టియానిటీ కనిపించదు. తల్లి వస్త్రధారణలను గమనించినా క్రిస్టియానిటీ అగుపించదు. ఏ తర్వాత విజయ్ క్రిస్టియన్ అనే అనుకోవాలి. అయితే విజయ్ తండ్రి మాత్రం తన కుమారుని స్కూల్లో చేర్పించినప్పుడు కులం కాలంలో తమిళ్ అని రాశారట. అంటే కులం గోల లేకుండా జస్ట్ తమిళం అని తమ ఐడెంటిటీని చెప్పుకున్నారు స్కూల్లో. అయితే మనోళ్ళు ఊరికే ఉండరు కదా. విజయ్ మాదిగని కొందరు చాన్నాళ్ళుగా వాదించుకుంటూ వచ్చారు. మరి ఎందుకు అనిపించిందో కానీ ఆ ప్రచారం ఎప్పటికీ కొనసాగుతుంది. విజయ్ని మాదిగ కులస్తుడిగా పేర్కొంటూ తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత పోస్టులు పెడుతూ చాలా మంది వైరల్ అయితే చేస్తున్నారు. అయితే తూచంటున్నారు మరికొందరు. విజయ్ మాదిగ కాదని ఓబీసీ అని కొందరు వాదిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే చిత్తూరు తమిళ మూలాలు ఉన్నాయని, విజయ్ తాత పేరులో పిల్లై అని ఉందని వీరు చెప్తున్నారు. విజయ్ తండ్రి చంద్రశేఖర్, వారి తండ్రి ఒక పిల్లై అనే హిందూయిజంలో ఉంటే వీరు పిల్లైలని క్రిస్టియానిటీలో ఈ కులాన్ని కూడా వెల్లలార్స్లో ఒక శాఖగా వ్యవహరిస్తారంటూ ఎవరికి తోచిన వాదనలు వారైతే ఇప్పుడు వినిపించే పరిస్థితి సోషల్ మీడియాలో కనిపిస్తుంది. మరి ఇంతకీ ఆ విజయ్ క్యాస్ట్ ఏమిటనేది ప్రధానం కాదు, కానీ తమిళనాడు ఎన్నికల ఫలితాలు రాగానే తెలుగు జనాలు, ప్రత్యేకించి ఏపీ మూలాలున్న వాళ్ళు అతడి కులం గురించి తమదైన పరిశోధన ఫలితాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఎంతైనా తెలుగు వారైతే అనిపించుకుంటున్నారు. సైంటిస్టులు కూడా ఈ మేరకు పరిశోధనలు అయితే చేయరు. కానీ మన ఏపీలో మాత్రం ఒక కులం గురించి చర్చ చేయమంటే అందరూ సైంటిస్టుల కన్నా ఎక్కువగానే చర్చ చేసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే విజయ్ మాత్రం తమిళనాడు ఎన్నికల ప్రచారంలో తన కుల ప్రస్తావన ఎక్కడా ఎత్తలేదు. తను ఫలానా కులం వాడిని కాబట్టి నాకు ఓటేస్తే ముఖ్యమంత్రి అయి చూపిస్తాననే ప్రగల్భాలు ఎక్కడా చెప్పలేదు. లేదా తాను దళితుడును, బీసీనో అని చెప్పుకుంటూ ఓట్లు కూడా అడగలేదు. లేదా తన ప్రత్యర్థుల కులం గురించి సినిమా వేదికలుగా ఎక్కడా మాట్లాడిన సందర్భాలు కూడా లేవు. అలాంటి నీచ నికృష్ట రాజకీయానికి దూరంగా నిలిచి ఎన్నికల ప్రచారం చేసుకుని విజేతగా నిలిచాడు విజయ్. తెలుగులో అది మాత్రం గమనించరు. ఎంతసేపు అతడు ఊసెత్తని కుల మూలాలను వీరి మనసుల్లో ఎత్తుకొని సోషల్ మీడియాలో కంపు చేయడమే ఈ నెటిజన్ల పని.